ఆది శిచోన్యతరస్యాం సూత్రం అండి. నిన్న స్టార్ట్ చేసామండి. 2 రూపాయలు చెప్పుకున్నాము, ఇంకో 2 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు చితహ చెప్పినట్టుకున్నారు కదమ్మా. చితహ కాదు మహోదయ, ఈ సూత్రంలోనే రూపసిద్ధిలో ఆ సూత్రం వచ్చింది. రూపసిద్ధిలో ఆ సూత్రం వచ్చింది. రూపసిద్ధిలో ఆ సూత్రం వచ్చింది 181. 181 అంటే ఆది శిచోన్యతరస్యాం అండి. అదే 61 181. అవును మా. మీకు డిస్టర్బెన్స్ వస్తుందా మహోదయ? ఏం లేదండి, ఇక్కడ వెనక ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రావట్లేదు. అదే సౌండ్ వస్తుంది, అందుకున్నాడు. రావట్లేదమ్మా. సరే, డిస్టర్బెన్స్ బాగానే ఉంది. కాస్టాం చెప్పినట్టున్నారు కదా మహోదయ. కాస్టాం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు లావిస్టాం అండి. లావిస్టాం 181. ఇక్కడ లూయిచ్చేదనే ధాతువు అండి. లూయిచ్చేదనే లావిస్టాం మహోదయ. లూయిచ్చేదనే ధాతువు అండి. అనుబంధ లోపం చేసుకున్నాక లో ఉంటుంది, దీర్ఘ ఊకారం అండి. లో ఉంటుంది. దీర్ఘ ఊకారం అంటే ఎకారం అనుబంధ లోపం అయిపోతుంది. అనుబంధ లోపం దీర్ఘ లు ఉంటుంది. అవునండి. దీనికి ధాతో 6:156 అండి. ఈ సూత్రంతో అంతోదాత్తం అవుతుంది. లకారోత్తరవర్తి ఊకారానికి అంత్యోదాత్తం. తర్వాత 3:191 అండి. ధాతో అధికారంలో లుంగ్ 3:2 110 అండి. లుంగ్ 3:2 110 లుంగ్ అండి. ఈ సూత్రంతో లుంగ్ ప్రత్యయం తెచ్చుకుంటామండి. లుంగ్ అండి. లుంగు రాగానే శ్రీలుంగి అనే సూత్రం చేత శ్లీ అనే వికరణ ప్రత్యయం వస్తుంది. లు శ్లీ లుంగ్. శ్లీ లుంగ్ అంటే వికట పడుతుంది కదమ్మా. వికరణ ప్రత్యయమే మహోదయ. శ్లీ లుంగి అండి. 3:143 అండి. ఈ సూత్రంతో శ్లీ అనే వికరణ ప్రత్యయం. లు శ్లీ లుంగ్. తరువాత శ్లేహ్ సిచ్ 3:144 అండి. 44 మహోదయ. 44 ఈ సూత్రంతో శ్లీ స్థానంలో సిచ్ ఆదేశం అండి. శ్లీ స్థానంలో సిచ్ అంటే లు సిచ్ ఇల్ లకారం. లుంగు అనుబంధ లోపం చేసుకుంటే ఎల్ అవుతుంది. లు సిచ్ అనుబంధ లోపం చేసుకుంటే అలంత సకారం ఉంటుందండి. లు ఉస్ ఇల్ ఇలా ఉంటుంది. సిచ్ ఇల్ అంటే ఇప్పుడు లు ఇక్కడ ప్రథమ పురుష ద్వివచన వివక్షలో తస్ ప్రత్యయం తెచ్చుకుంటాం. లకార స్థానంలో తస్ ప్రత్యయం. అప్పుడు లో ఉస్ తస్. తస్తమిపాం తాంతం తామః. తస్తమిపాం సమితాం తర్వాత ఏంటమ్మా? తమిపాం అండి. స్థమిపాం మహోదయ. ఇది 3:4 మహోదయ. చెప్పమ్మా. తస్తమిపాం తాంతం తామః. ఈ సూత్రం చేత తస్ స్థానంలో తాం ఆదేశం వస్తుంది. అంటే తామ్. దీనికి తామ్కి ఆర్ధధాతుకం శేషతో
ఆర్ధధాతుక చాలాసేపు అయిపోయిందమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా చాలాసేపు అయిందా స్టార్ట్ అయ్యి? లేదండి, కొంచెం ఒక 5 నిమిషాలు అయింది. ఓకే. ఇప్పుడు మనకి తామ్ వచ్చింది కదండి తస్స స్థానంలో. లో ఆ, ఉస్ తామ్ అండి. అవునండి. మనకి ఆర్ధధాతుకం శేష అనే సూత్రంతో ఆర్ధధాతుక సంఖ్య. ఉమ్, కాదండి, సిచ్కి ఆర్ధధాతుక సంజ్ఞ అండి. అంటే పిచ్చికి. ఇప్పుడు సిచ్చుని నిమిత్తంగా చేసుకుని ఇట్టాగమం తెచ్చుకుంటామండి. ఆ, కాబట్టి సిచ్చుకి ఆర్ధధాతుక సంజ్ఞ పెట్టుకున్నాము. పెట్టుకోవచ్చు. ఆర్ధధాతుక సేడ్ వలాదేహ అనే సూత్రం చేత వలాది ఆర్ధధాతుకానికి ఇడాగమం వస్తుంది. ఇది వలాది ఆర్ధధాతుకం కాబట్టి ఇక్కడ ఇడాగమం వస్తుంది. ఇప్పుడు లో ఇట్ అర్ధ ధాతుక సేడ్ వలాదేహ 7 2 35 మహోదయ. సూత్ర సంఖ్య 7 2 35. 35 అండి. ఉమ్, ఈ సూత్రంతో మనకి ఇటాగం. అప్పుడు లు ఇట్ ఉస్ తామ్. లు ఇట్ ఉస్ తామ్ అలంత సకారం అండి. తర్వాత తామ్. తామ్. దీనికి ఇక్కడ ముందు ఆద్యుదాత్త అనే సూత్రం చేత ఆదివుదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే ఉమ్, ఇది సిచ్ కాబట్టి చిత అనే సూత్రంతో అంతోదాత్తం ప్రాప్తమవుతుందండి. ఈ 2 సూత్రాలని బాధిస్తూ మనకి ఆది శిచోన్య తరస్యాం అని మన ప్రకృత సూత్రము వికల్పంగా ఆది ఉదాత్తం చేస్తుంది. ఓహో, ఆది. ఉమ్, అప్పుడు ఈ లకారోత్తర ఊకారానికి మనకి ఉదాత్తం వచ్చింది. లకారోత్తర తూకారానికి ఉదాత్తం వచ్చింది. ఆల్రెడీ ఉదాత్తం ఉంది కదమ్మా. ఉందండి, దానికే మళ్ళీ ఉదాత్తం ప్రాప్తం. ఓహో, దానికే మళ్ళా ఈ ఈ ఈ ఈ సూత్రంతో కూడా ఉదాత్తం భాగంలో వచ్చింది. ఈ 3 సూత్రం చేత 3 సూత్రాల చేత వచ్చింది. ఉదాత్తమే వచ్చింది. ఉదాత్తమే వచ్చింది. ఇప్పుడు అంటే ఇది లూక్ వస్తుందా అండి ఇప్పుడు? లూకే వస్తుందండి. ఆది శిచోన్య తరస్యాం అన్నప్పుడు ఆది ఉదాత్తం చెప్తున్నారు కదండి. దేనికి ఆది ఉదాత్తం? సిచ్చుకి ఆది ఉదాత్తం అండి. అదే అర్థమమ్మా. అంటే సిచ్చుకి అంటే సకారం. అచ్చా. లూత్ ఆది ఉదాత్తం ఆల్రెడీ ఉందమ్మా. ఉంది మహోదయ. ఉన్నా ఈ సూత్రంతో కూడా అదే ప్రాప్తమైందండి. ఇట్లా కూడా ఈ సూత్రాల అప్లికేషన్ తో కూడా అదే ప్రాప్తమైంది. ఇప్పుడు సకారం ఏమవుతుందమ్మా? ఏది మహోదయ? ఇప్పుడు అలంత సకారం ఏమవుతుంది? ప్రస్తుతానికి దానిలో స్వరవర్ణం లేదు కాబట్టి దానికి స్వరం ఉండదు మహోదయ. స్వరం ఉండదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తారు. లు ఉంది, ఈ ఉంది. ఇట్ ఉంది కదండి. అవునండి. ఇప్పుడు ఇట్ లాభ ఇట్ ఒకటి వచ్చింది కదండి మనకి. అవునండి. तिच अंत वाले को विकल्प से आद्युदात्त होता है అన్నారండి. కాబట్టి ఈ సిద్ధాంతానికి ఆది ఉదాత్తం ప్రాప్తమైంది. అంటే ఇది ఒక పక్షంలో ఈ ఈకారానికి ఆది ఉదాత్తం అయింది. ఆది ఉదాత్తం వచ్చిందండి. అప్పుడు లకారోత్తర ఊకారానికి మనకి ఉదాత్తం వచ్చింది. తర్వాత లకారోత్తర ఆది ఉకారం వచ్చింది ఊకారానికి. అవునండి. తర్వాత శిచి వృద్ధి పరస్మైపదేషు ఈ సూత్రంతో శిచ్చు పరస్మై పదాల పరంగా ఉన్నప్పుడు ఆ అంగానికి మనకి నంబర్ ఎంత సూత్రం? ఇది 7 2 1 మహోదయ. 7 2 1. ఈ సూత్రంతో వృద్ధి వస్తుంది. లూకి వృద్ధి వృద్ధి చేసుకుంటే అవకారం వస్తుంది కదండి. నువ్వు అంటే అవకారం అంటే లవ్ అవుతుంది. లవ్ ఈ తామ్ అండి. ఓహో, ఇది అనుబంధ లోపం చేసుకుంటాం కదా. ఇట్టుకి అనుబంధ లోపం చేసుకుంటే ఈ కారం తాము తాము ఇలా ఉంది. ఆదేశ ప్రత్యయో
ఈ సూత్రం చేత మనకి ఇంకా వర్గాలకు పరంగా ఉన్న ఆదేశ సకారానికి కానీ లేదా ప్రత్యయ సకారానికి కానీ మూర్ధన్య ఆదేశం అవుతుంది. శకారం ఆదేశంగా వస్తుంది. మూర్ధన్య సకారం వస్తుంది. అప్పుడు లవ్ ఈ తామ్, తర్వాత ఏ చోయ వాయావహ, ఈ సూత్రం చేత లకారంలో ఉన్న ఔకారానికి ఈకారానికి సంధి జరిగితే లావ్ అవుతుందండి. ఆవాదేశం వస్తుంది. లావ్ ఈ తామ్, స్టునాస్టుహుతో స్టుత్వం చేసుకున్నాం అనుకోండి, లావిష్టాం అవుతుంది. లావిష్టాం అవుతుంది. ఇప్పుడు లుంగ్ లంగ్ లుంగ్ షడుదాత్త, ఈ సూత్రం తోటి మనకి అట్టాగమం రావాలి. సూత్రం అమృతము 6-4-71 అండి. ఇది లుంగ్ ఉంది కనుక అట్టాగమం రావాలండి. కానీ నా మాంగ్ యోగే ఇక్కడ మాహి లావిష్టాం అని ఇచ్చారండి మనకి శబ్దంలో. కాబట్టి ఇక్కడ మాంగ్తో యోగం ఉంది కనుక అట్టాగమం అని ఈ సూత్రం నిషేధించి. నా మాహి యాంగ్ యోగే అండి. నా మాంగ్ యోగే, యోగే మాంగతో యోగం ఉన్నప్పుడు అట్టాగమము రాదు. ఇక్కడ మాహి లావిష్టాం అని చెప్పారు కనుక ఆ ముందు మా ఉంది కనుక మాంగతో యోగం ఉన్నట్టుగా భావించి ఇక్కడ అట్టాగమం తీసుకోండి. లావిష్టాం అనే ఉంటుంది. ఇప్పుడు ఈ లక్కరోత్తర ఆకారానికి ఉదాత్తం ఉంది కదండి. అనుదాత్తం పదమేకవచనంతో మిగిలిన వాటిని అనుదాత్తం చేసుకుంటాం. అనుదాత్తం చేసుకున్నాక ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత, ఆ ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి మనకి స్వరితాదేశం వస్తుంది. లావిష్టాంలో ఉదాత్తము, స్వరితము, అనుదాత్తము ఉంటాయి. ఉదాత్తము, స్వరితము, అనుదాత్తం. ఉదాత్తము స్వరితం అండి. స్వరితం అండి. తర్వాత అనుదాత్తం అంటే వకారోత్తర వర్తి ఈకారానికి స్వరితం. అవును మహోదయ. స్వరితము తర్వాత అనుదాత్తం. అంటే అనుదాత్తం మన దీనికి తకారోత్తర వర్తి ఆకారాన్ని తకారోత్తర వర్తి ఆకారానికి అంతే. లావిష్టాం అవుతుంది. ఇప్పుడు మన పక్షంలో కావాలిగా మళ్ళా. అవునండి, పక్షంలో కూడా కావాలి. ఇప్పుడు చూద్దామండి పక్షంలో ఏమిచ్చారంటే ఇక్కడ इसी प्रकार लाविष्टाम पक्ष में आद्युदात एवं पक्ष में सिच को हुआ इट आगम को सिच का भाग माना जाने से सिच के चित्त होने से चित्त स्वर से उदात्त होता है. उदाहरणों में हिच्छा से निघात का प्रतिषेध हो जाता है. इकड़ंडी पक्षंलो मनकी तिंग तिंगह 8-1-28 अंडी. నిన్న చెప్పుకున్నాం కదండి. 28 అతింగంత పదానికి పరంగా ఉన్న తింగంత పదానికి సర్వానుదాత్తం అవుతుంది అని ఈ సూత్రం చెప్పింది. ఎంతమ్మా? 8-1-28 మహోదయ. 8-1-28లో సర్వానుదాత్తం అవుతుంది. అతింగంత పదానికి పరంగా ఉన్న తింగంత పదానికి సర్వానుదాత్తం అవుతుంది ఈ సూత్రంతో. అంటే లావిష్టాంలో అన్ని కూడా అనుదాత్తాలు కావాలండి. కానీ ఇక్కడ హిచ్చా అని ఒక సూత్రం వచ్చింది. 8-1-34. 8-1-34 మహోదయ. 34 ఇది సూత్రం ఏంటమ్మా? హిచ్చా. త్రీచా హి మహోదయ. అక్షర ఇకారాలు. హిచ్చా
8:1:34 అలాగమ్మా. ఇదేం చెప్తుందంటే హీతో కూడి ఉన్నటువంటి తింగంతానికి అనుదాత్తము రాదు అని నిషేధించి, ఉమ్, ఇక్కడ మా హీలో హీ ఉంది కదండి, ఆ హీ ఉమ్, ఉండటం వల్ల ఇక్కడ ఉమ్, అనుదాత్తాన్ని నిషేధించిందండి ఈ సూత్రం. ఉమ్, అనుదాత్తాన్ని నిషేధించినప్పుడు మనకి చితహ అనే చిత్తు స్వరం చేత మనకి అంతోదాత్తం వచ్చేసింది. ఉమ్, ఇది నిన్న మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అంతోదాత్తం వస్తే మనకి చిత్తు సముదాయానికి కదండి అంతోదాత్తం. ఉమ్, అలాగే ఇక్కడ ఒక డౌట్ ఉందండి, ఉమ్, చెప్తాను. లావిష్టాంలో మనకి అంతోదాత్తం అంటే టకారోత్తర ఆకారానికి రావాలి. ఉమ్, కాకపోతే ఇక్కడ ఎలా తీసుకున్నారంటే అండి, సిచ్చు సముదాయానికి అంతోదాత్తం అంటే సిచ్చు వరకే తీసుకున్నారు. ఉమ్, లావిష్ అక్కడ వరకే కదండి సిచ్చు, ఆ, అవును. ఇక్కడ వరకు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు దీనికి అంతోదాత్తం చేశారు. ఉమ్, అప్పుడు ఏమైంది, వకారోత్తర ఇకారానికి మనకి ఉమ్, ఉదాత్తం వస్తుంది. ఎందుకంటే ఇది సిచ్చుకు సంబంధించిందే కదండి ఇత్తాగమం అనేది. ఉమ్, కాబట్టి ఈ వకారోత్తర ఇకారానికి ఉదాత్తం వచ్చింది. ఉమ్, ఇప్పుడు లావిష్ ఇలా వచ్చింది. ఈ తాములో తాము కదండి, ఈ తాముకి ఇంకా అనుదాత్తం పదమేకవచనంతో అనుదాత్తం అయిపోయింది. లకారోత్తర ఆకారానికి ఈ తాంలో ఉన్న తకారోత్తర ఆకారం. అంటే ఈ తకారోత్తర ఆకారం కదమ్మా అక్కడ ఉంది. అవునండి, తకారోత్తర ఆకారానికి అనుదాత్తం అయింది. అనుదాత్తం అయిపోయిందండి. అనుదాత్తం పదమేకవచనంతో లకారోత్తర ఆకారానికి టకారోత్తర ఆకారానికి అనుదాత్తం అయిపోయింది. ఓ, కానీ మనకి నిన్న మనం తీసుకున్నాం చూడండి, కార్స్టామ్ లో పక్షంలో ఉమ్, తీసుకున్నప్పుడు మనము అంతోదాత్తము టాకి తీసుకున్నాం కదండి. ఓ, ఇక్కడ ఏం చెప్పారంటే అండి, మరి మన సుదర్శనాచార్యులు గారి పుస్తకంలో ఏం చెప్పారంటే అండి, ఇక్కడ ఆద్యుదాత్తో ప్రత్యయానికి ఆది ఉదాత్తం తీసుకున్నారండి, చితహ తీసుకోలేదు. చిత అప్లై చేయలేదు, నువ్వు రాలేదన్నమాట. చితహ తీసుకోకుండా ఇక్కడ ఆద్యుదాత్త అనే సూత్రంతో ప్రత్యయానికి ఆది ఉదాత్తం తీసేసుకున్నారు. దానివల్ల మనకి ఏమైంది అంటే ఈ టకారోత్తర ఆకారానికి ఉదాత్తం అయింది. ఓహో, ఇక్కడ చితహ అనే సూత్రం తీసుకోలేదు. దానికి సంబంధించి ఏదో ఒక వార్తికము అవి ఏవో ఉన్నాయండి, అవి కొంచెం అర్థం చేసుకోవాలండి. చూసి నేను మళ్ళీ అలాగేనమ్మా. అంటే అక్కడ ఎందుకు ఆద్యుదాత్తాన్ని తీసుకున్నాము, ఇక్కడ చితహ ఎందుకు తీసుకున్నాము అనే దానికి ఏదో ఒక వార్తికం ఏదో ఇచ్చారండి. అంటే ఇట్టాగమం వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, ఇట్టాగమం రానప్పుడు ఎలా తీసుకోవాలి అని ఇచ్చారు. దాని గురించి కొంచెం చదవాలండి, చదివాక మళ్ళీ దాంట్లో మేము ఆస్ట్రిక్ పెట్టి మరలా చెప్పుకోవాలని రాసుకుంటున్నాం. రాసుకోండి. ఇప్పుడు మీకు ఇట్టాగమ నిషేధం చేశాం కదండి ఇందులోనే. అదే అండి, మనం కార్ష్టాంలో ఇట్టాగమం రాలేదు, లావిష్టాంలో ఇట్టాగమం వచ్చింది. ఇక్కడ వచ్చింది అవునవును, ఇక్కడ వచ్చింది కదండి. అక్కడ ఇట్టాగమం రానప్పుడు ఆద్యుదాత్తో ఆ ప్రత్యయానికి ఆది ఉదాత్తం తీసుకున్నారు కార్ష్టాంలో. మీకు సుదర్శనాచార్య గారి పుస్తకంలో ఇచ్చారు, చూస్తాను. దీనిలో ఏమో చితహతో తీసుకున్నారు. సముదాయం దాకా సకారం ఎంతవరకు అదండి. అమ్మ ఇప్పుడు ఏం చదువుకుంటున్నారమ్మా, ఏ సూత్రంలో ఇప్పుడు ఎన్నో సూత్రం? ఇప్పుడు ఆ సూత్రం అయిపోయిందండి. స్వపాది హింసామచ్చనిటి 6:182 అండి. ఇది చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఈ మనకి లావిష్టం ఫస్ట్ చెప్పారు కదా వికల్పంగా ఉన్న దాంట్లో. అవునండి. ఇప్పుడు అందులో స్వరం దగ్గర నాకు చిన్న, ఇప్పుడు లూ ఫస్ట్ మనం లూయి చేదన తీసుకున్నప్పుడు లూకి అంతదాత్తం వచ్చింది.
ఓకే. మళ్ళీ మనకి ఎక్కడ చెప్పారు తర్వాత మళ్ళీ అదే లూ శిచోన్యతరస్యాం అని మన ప్రకృతి సూత్రం దగ్గర చెప్పుకున్నామండి. అదే లూ ఇస్ తామ్ అన్న దగ్గర హ్మ్. మనం తెచ్చుకున్నాం. అంటే తాముకి తామ్ అన్నది ఏంటి? ఆ ఇందులో వచ్చినట్టు కదా, అది తస్లో కాదండి తాము ఇక్కడ. వచ్చింది. అవునండి, తస్లో కదా తాము వచ్చింది. తాము వచ్చింది. తస్లోనే తాము వచ్చింది, అందుకని అవును. దాన్ని ఆత్మీయత్వం చెప్పుకున్నారు. తర్వాతనేమో ఇప్పుడు సిచ్చుకు చెప్పినట్టున్నారు కదా, చిత్త అన్నది సిచ్చుకే కదా సిచ్ ఉపయోగిస్తుంది. కదండి, సిచ్ అంత వాలేకో వికల్ప సే ఆ, ఆద్యుదాత్ హోతా హై. అని అన్నారు. ఇప్పుడు ప్రకృతి సూత్రం ఏమని చెప్పింది ఇక్కడ? అదే అండి, వికల్పంగా ఆదివదాత్తం చెప్పింది సిజంతానికి. అవును, సిచ్ అంతా అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? లూ ఈస్ అంతే కదా. అంతే అండి, లూ ఇస్ అంతవరకే లావిష్ అలా అవుతుంది. అంతోదత్తం అంటే అప్పుడు ఈకారానికి అంతోదత్తం అవుతుంది అప్పుడు. ఆది ఉదాత్తం కదా మహోదయ. సారీ, ఆది ఉదాత్తం అంటే లూక్ అవుతుంది అప్పుడు. లూక్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఆ లూకి ఆది ఉదాత్తం అయిపోయినట్టయితే తర్వాత మనం మళ్ళీ లావిష్టాం వచ్చిన తర్వాత చెప్తాం. ఎలాగో ఆల్రెడీ ఇంకా అనుదాత్తం పదమే అదే అనుదాత్తం చేసేస్తుంది. అర్థమైంది. అంటే ఆది ఉదాత్తం చెప్పాం కాబట్టి మన దీనికి వచ్చేస్తుంది అనమాట, ఆ సముదాయానికి, అంతే సిచ్చ సముదాయానికి. ఇక్కడ అంటే మనకి సిచ్చ అంతవాలేకో అన్నారు. అదే అంతవాలేకు అంటే వికల్పంగా ఆది ఉదాత్తము అని చెప్పి అదే అంటే అది మొత్తం ఒకటే మనం తీసుకుని దాన్ని ఆదిస్వరం పెట్టేసుకుంటాం. సరే మహోదయ, ధన్యవాదాలు. అది ఇట్టాగమం వచ్చినప్పుడు ఎందుకు ఆద్యుదాత్త తీసుకున్నాము, ఇట్టాగమం రానప్పుడు ఆద్యుదాత్త ఎందుకు తీసుకున్నాము, ఇట్టాగమం వచ్చినప్పుడు చిత ఎందుకు తీసుకున్నాం అనేది చూడాలండి. ఒకసారి నేను చూసి మళ్ళీ అలాగే మహోదయ. తరువాత సూత్రము స్వపాది. మహోదయ చెప్పండి. ఈడాగమంలోనేమో టిత్ దాంతో వచ్చింది స్వరము. స్వరం అండి, ఈడాగమం వచ్చిన తర్వాత ఏంటండి ఇట్టాగమం వచ్చినప్పుడు మారింది కదా. ఆగమానికి స్వరం ఉండదు కదండి. ఉండదా? ఆగమానికి స్వరం లేదండి. ఆ ప్రత్యయానికి సంబంధించింది అయినప్పుడు ఆ ప్రత్యయం యొక్క స్వరమే ఆగమానికి పెట్టుకుంటాం. అంటే యాక్చువల్ గా ఆగమాలకి అనుదాత్తం ఉంటుంది అని చెప్తున్నారండి. కాకపోతే ఏంటంటే ఆ అనుదాత్త స్వరాన్ని ఎప్పుడైతే ప్రత్యయానికి ఆగమంగా వచ్చేసిందో అది ప్రత్యయం యొక్క అవయవమే కాబట్టి దానికి ప్రత్యయానికి ఆది ఉదాత్తం ఉంటే ఆ ఇట్ట ఆగమానికి ఆ ఉదాత్తం వస్తుంది అని చెప్తున్నారు. సరే, మామూలుగా అయితే అక్కడ ఇచ్చారండి, నేను దీనిలో న్యాసంలోనో దేనిలోనో చూస్తే ఆగమాలకి అనుదాత్తం అని ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి ప్రత్యయానికి ముందు వచ్చినప్పుడు ఆద్యుదాత్త అనే సూత్రంతో తీసుకున్నాం అనుకోండి, ప్రతి ఆది ఉదాత్తము. ఈ ఇట్టాగమం కూడా ప్రత్యయానికి అవయవమే కాబట్టి ఈ ఉదాత్తమే వస్తుంది అనుదాత్తాన్ని బాధిస్తూ అని ఇచ్చారండి. సరే. తర్వాత స్వపాది హింసామచ్చనిటి అండి. స్వపాది హింసాం షష్ఠి బహువచనము, అచి సప్తమి ఏకవచనము, అనిటి సప్తమి ఏకవచనము. సమాసము స్వప ఆదిర్యేషాం తే స్వపాదయః బహువ్రీహి సమాసము. స్వపాదయశ్చ హింశ్చ స్వపాది హింసః తేషాం ఇతరేతర ద్వంద్వః అనిటి ఇత్యత్ర బహువ్రీహి సమాసః. అనువృత్తి ఆదిః అన్యతరస్యాం లసార్వధాతుకం ఉదాత్తః. అర్థః స్వపాదీనాం హింసేశ్చ అజాదావ్ అనిటి లసార్వధాతుకే పరతః వికల్పేన ఆది ఉదాత్తో భవతి. ఇక్కడ స్వపాది ధాతువులకి అలాగే హింసు ధాతువుకి అజాది అయిన అనిట్ అయినటువంటి లసార్వధాతుకం పరంగా ఉన్నప్పుడు
వికల్పంగా ఆది ఉదాత్తం వస్తుంది అని చెప్పి. వికల్పంగా ఆది ఉదాత్తం అండి. ఎక్కడ అంటే స్వపాదులకు హింస ధాతువుకి, ఈ ధాతువులకి అజాది అయిన అనిట్టైన లసార్వధాతుకం పరంగా ఉన్నప్పుడు వికల్పంగా ఆది ఉదాత్తం చెప్పారు. ఇప్పుడు స్వపంతి రూపం ఇచ్చారండి. ఇక్కడ స్వపంతిలో ఈశ్వప శయే ధాతువు అండి. ఈశ్వప శయే శయే ధాతువు అండి. ఈశ్వప శయే ధాతువు, శయే తాళవేషకారము శయే. ఈస్ట్ అండి ధాతువు. ఈశ్వప అండి చవర్గ పంచమాక్షరానికి ఈకారము. శ్వప షకారము అండి, మూర్ధన్య షకారము వకారము ప. ఈశ్వప అండి. ఈశ్వప ఈశ్వప అనుబంధ లోపం చేసుకుంటే మనకి మూర్ధన్య శకారం అండి. అది మూర్ధన్య షకారం మహోదయ. శ్వపలో మూర్ధన్య షకారం. ఈశ్వప. దీనికి అనుబంధ లోపం చేసుకుంటే ఈ ఈకారము ఆది రిపుదవహాతో ఇత్సంజ్ఞకం అండి. పకారోత్తర అకారానికేమో ఉపదేశ అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత ఇత్సంజ్ఞకము. తస్య లోపహాతో లోపం చేసుకుంటే ష్వప్పు ఉంటుంది. ష్వప్పు. దీనికి ధాత్వాదేహ సహసహ ఈ సూత్రంతో ధాతువుకు ఆదిలో ఉన్న షకారానికి దంత్య సకార ఆదేశం. స్వప్ స్వప్ ఉంటుందండి. దీనికి ధాతో 6:156 ఈ సూత్రంతో అంతోదాత్తం అండి. వకారోత్తర అకారానికి ఒప్పండి. స్వప్ మహోదయ. స్వప్ దంత్య సకారం వస్తుందండి షకార స్థానంలో. స్వప్ స్వప్ మహోదయ. దీనికి ధాతో అనే సూత్రంతో అంతోదాత్తం ఉంటుంది. వకారోత్తర అకారానికి ఉదాత్తం వస్తుంది. అకారానికి అంత్యోదాత్తం. అవును. తర్వాత ధాతో అధికారంలో 3:191 ఈ అధికారంలో వర్తమానే లట్ అనే సూత్రం చేత మనం లట్ ప్రత్యయం తెచ్చుకుంటాము. ఈ లట్ స్థానంలో ప్రథమ పురుష బహువచన వివక్షలో జీ ప్రత్యయం అండి. స్వప్ జీ. జీకి ఝోంతః అనే సూత్రంతో అంతాదేశం. స్వప్ ఝోంతఃతో అంతాదేశం చేసుకుంటే జకార స్థానంలో అంత వస్తుందండి. జీలో ఉన్న ఇకారం అంతి అవుతుంది. స్వప్ అంతి అవుతుంది. ఇప్పుడు కర్తరి షప్తు స్వప్ అంతి. అంతి. కర్తరి షప్తు షప్ వస్తుంది. షప్పు స్వప్పు షప్పు అంతి. అంతి. ఈ షప్కి అది ప్రభృతిభ్య షప్పహాతో లుక్ అండి. షప్పుకి లుక్. అప్పుడు స్వప్ అంతి. ఈ అంతికి ఇప్పుడు మనకి ఆద్యుదాత్త అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే స్వపాది హింసామచ్చనిటి ఈ సూత్రం ఏం చెప్తుందంటే స్వప్ ధాతువుల ఏ సూత్రం మహోదయ? ఇప్పుడు స్వపాది మహోదయ 6:182 మహోదయ. 6:182. ఇప్పుడు మనం చెప్పుకునే సూత్రం. ఇప్పుడు ఈ సూత్రం 6:182 సూత్రం. ఈ సూత్రం ఏం చెప్తుందంటే స్వపాది ధాతువులు హింస ధాతువు వీటికంటే పరంగా అనిట్టైనటువంటి అదే ఇడాగం రాని ధాతువు అయిన ప్రత్యయం ఉన్నప్పుడు దానికి వికల్పంగా ఆది ఉదాత్తం చెప్తుంది. స్వపాది హింస ధాతువులకి అజాది అయిన అనిట్టైన లసార్వధాతుకం పరంగా ఉంటే ఇక్కడ అంతిలో అజాది అయిన
దీనికి ఇడాగమం రాదు కదా ఎలాగో. అంటే మనకి వలాది అయితేనే కదా ఇడాగమం. అవును. ఇలాంటి శబ్దానికి మనకి వికల్పంగా ఆది ఉదాత్తం వస్తుంది. ఇలాంటి లసార్వధాతం లకార స్థానంలో వచ్చిన సార్వధాతం. దీనికి ఆల్రెడీ సార్వధాతుక సంజ్ఞ ఉంది, అజాది ఉంది, అనిట్టు ఉంది. కాబట్టి దీనికి వికల్పంగా ఆది ఉదాత్తం ఉంది. వికల్పంగా ఆది ఉదాత్తం వచ్చినప్పుడు మనకి స్వప్లో వకారోత్తర అకారానికి ఉదాత్తం అవుతుందండి. స్వపంతిలో అంటే ధాతు స్వరం చేత కూడా వకారోత్తర అకారానికి ఉదాత్తం ఉందండి. ఈ సూత్రంతో కూడా వకారోత్తర అకారానికే ఉదాత్తం వస్తుంది. తర్వాత అనుదాత్తం పదం ఏకవర్జం అనే సూత్రం చేత ఈ పకారోత్తర ఆకారానికి తకారోత్తర ఈకారానికి ఈ రెండిట్లకి కూడా అనుదాత్తం పెట్టు. ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః. ఈ సూత్రంతో ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరిత ఆదేశం వస్తుంది. ఇప్పుడు స్వపంతి అనే రూపంలో మనకి ఉదాత్తము, స్వరితము, అనుదాత్తము ఉంటాయి. ఉదాత్తము, స్వరితము, అనుదాత్తం మహోదయ. ఈకారానికి ఈకారానికి అనుదాత్తం. మహోదయ, మహోదయ చెప్పండి. ఇప్పుడు ఇందులో నాకు 2 డౌట్లు అండి. ఒకటి, మనకి ఈషోప్ అని అన్నారు కదా ఇందాకలా. అవునండి. ఈ అంటే ఈలో ఈ కదా. కాదండి. కాదు మహోదయ, చవర్గ పంచమాక్షరానికి ఈకారం. అచ్చా ఈషోప్. అందుకనే ఇది ఆదినీయుడు తోటి లోపం అయింది అనమాట. అందుకే ఈ పకారానికి ఎట్లా అయింది మరి? ఉపదేశ జనునాసిక ఇత్తండి పకారోత్తర అకారానికి. పకారోత్తర అకారానికి అప్పుడు పకారం ఉందిగా. ఉంది కదా పకారం మహోదయ. ఉంది కదా, పకారంలో ఉన్న అకారానికి చెప్పు ఉంది కదా. ఒకటి ఓకే. ఇప్పుడు ఇందులో మీరు స్వరం చెప్పారు కదా, మనకి సప్పు షప్పు అంతి వచ్చింది. షప్పు ఏమో మనకి అది ప్రభృతిభ్యాతో లుక్ అయిపోయిన తర్వాత మనకి సప్పు అంతి ఉన్నాయి. ఈ అంతికి మనం అంతి కూడా ఏంటి, మనకి ఇది ప్రత్యయమే కదా. అంటే జోంతలో వచ్చింది కాబట్టి, జీలో వచ్చింది కాబట్టి ఇది ఆదిదాత్తను. దీనికి మనం అనుదాత్త సుపితో కూడా పెట్టుకుంటామా? సుప్రత్యయాలు కాదు కదా. కాదు కదా, అంటే ఓన్లీ ఆదిదాత్తం ఒకటే వస్తుంది. ప్రాప్తం అవుతుందండి. అప్పుడు మనకి ప్రకృతి సూత్రము బాధిస్తూ ఈ ప్రకృతి సూత్రం. ఇది ఒక్కసారి చెప్పండి మహోదయ, నాకు కొంచెం. చెప్తాను. స్వపాది ధాతువులకి హింస ధాతువులకి వీటికి పరంగా అజాది అయిన అనిట్ అయిన లసార్వధాతుకం. అజాద్ అవ్వాలి, అనిట్ అవ్వాలి, సార్వధాతుకం అవ్వాలి. ఈ 3 ఉన్నప్పుడు వికల్పంగా ఆది ఉదాత్తం చెప్తుంది. దేనికి? ధాతువుకి, తప్పు ధాతువుకి. ఇది పరంగా ఉన్నప్పుడు అంటే పూర్వానికే అండి. ఎప్పుడైనా అదే ఓకే. కాబట్టి స్వప్లో పకారోత్తర అకారానికి ఉదాత్తం వచ్చింది. అంటే ఇక్కడ చెప్పిందంతా ఓన్లీ ఈ ముందు శబ్దానికే చెప్పింది. మామూలుగా మనకి ఏంటి, ప్రతిసారి విభక్తి గాని ఏదైనా ఉంటే దానికే చెప్పుకుంటూ ఉంటాం కదా, అందుకని డౌట్ వచ్చింది. అంతే. ఇది పరంగా ఉన్నప్పుడు అని చెప్పినప్పుడు ఆ కార్యం పూర్వానికి. ఓకే. అమ్మా అది ప్రకృతిభ్య శపహతో మొత్తం షప్పంతా పోయిందమ్మా. అదాది గల ధాతువులకి పరంగా ఉన్న షప్పకి లుక్ అవుతుంది. మొత్తం షప్పంతా పోయేసింది దాంతో. పోయిందండి. ఓకే. షప్ప మొత్తానికి లుక్ అయిపోతుంది. ఓకే. లుక్ ద్వారా లోపమైంది. ఇప్పుడు మనకి పక్షంలో ఉండి ఇది వికల్పంగా చెప్పారు కదండి ఆది ఉదాత్తము. పక్షంలో ఏమవుతుందంటే స్వప్పకి ఆల్రెడీ వకారోత్తర అకారానికి ఉదాత్తం ఉంది కదండి. అంతిలో మనకి ఆది ఉదాత్తశ్చ అనే సూత్రం చేత ఆది ఉదాత్తమే వస్తుంది. ఇది ప్రత్యయానికి ఆది ఉదాత్తం కాబట్టి అకారానికి హ్రస్వ అకారానికి మనకి ఉదాత్తం వచ్చేస్తుంది. అంతిలో అకారానికి ఉదాత్తం. అంతిలో అకారానికి ఉదాత్తం వస్తుంది. తర్వాత ఇప్పుడు స్వప్లో వకారోత్తర అకారం ఒకటి ఉంది, అంతిలో
అదొక ఉదాత్తం ఉంది. అంతిలో ఒక ఉదాత్తం వచ్చింది. అంతిలో సతిశిష్ట ఉదాత్తం బలియాన్ వచ్చింది. అనే వార్తికం చేత మనకి అంతిలో ఉన్న ఆకారాన్నే సతిశిష్ట స్వరంగా తీసుకుంటామండి. దాన్నే ఉదాత్తంగా తీసుకుంటాం. తర్వాత అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రం చేత ఈ వకారోత్తర ఆకారానికి మనకి అనుదాత్తం అయిపోతుంది. ఇప్పుడు అంటే మొట్టమొదట అనుదాత్తం వస్తుంది అప్పుడు. వకారోత్తర ఆకారానికి తకారోత్తర ఈకారానికి కూడా అనుదాత్తం వచ్చేస్తుంది. వచ్చేసాక ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః అనే సూత్రం చేత ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి అంటే ఈ తకారోత్తర ఈకారానికి స్వరితాదేశం వస్తుంది. అప్పుడు అనుదాత్తము ఉదాత్తము స్వరితము అవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళా చెప్పమ్మా ఒకసారి ఇది మహోదయ. ఒకసారి చెప్తారా? స్వప్ ధాతువు కదా మహోదయ. అవునండి. దీనికి అంతోదాత్తం అంటే వకారోత్తర ఆకారానికి మనకి ఉదాత్తం వచ్చింది. అంతి తర్వాత అండి ఈ అంతిలో మన ప్రకృతి వికల్పంగా ఆది ఉదాత్తం చేయట్లేదు. చేయనప్పుడు ఏమవుతుంది? సామాన్యంగా ఉత్సర్గ సూత్రం ఉంది కదండి మనకి ఆది ఉదాత్త అని. ఈ సూత్రంతో ప్రత్యయానికి ఆది ఉదాత్తం వచ్చేస్తుంది. ప్రత్యయానికి ఆది ఉదాత్తం వచ్చేస్తుంది. అప్పుడు మనకి అంతిలో ఆకారానికి వచ్చింది. అంతిలో ఆకారానికి ఉదాత్తం. ఇక్కడ స్వప్లో వకారోత్తర ఆకారము ఉదాత్తమే, అంతిలో ఆకారం కూడా ఉదాత్తమే. ఇప్పుడు సతిశిష్ట స్వర బలియాన్ అనే వార్తికం చేత ఈ ధాతు స్వరం కన్నా తర్వాత వచ్చిన ప్రత్యయ స్వరమే బలమైంది కాబట్టి ఈ అంతిలో అకారంలో ఉన్న ఉదాత్తాన్ని సతిశిష్ట స్వరంగా తీసుకుని దాన్ని ఒకదాన్నే ఉదాత్తంగా పెట్టుకుంది. తర్వాత అనుదాత్తం పదమేకవచనంతో ఈ వకారోత్తర ఆకారానికి తకారోత్తర ఈకారానికి అనుదాత్తం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు వకారోత్తర ఆకారానికి అనుదాత్తం, తకారోత్తర ఆకారానికేమో ఉదాత్తం, తకారోత్తర ఈకారానికి అనుదాత్తం. ఇది ఒకటి ఉదాత్తం అయితే మిగిలినవన్నీ అనుదాత్తాలే కదా. అవునండి. ఆ రెండు అనుదాత్తాలు అవుతాయండి. తర్వాత ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరితాదేశం అండి. ఈ తకారోత్తర ఈకారానికి స్వరితాదేశం అవుతుంది. ఈకారానికి స్వరితం, అనుదాత్తము ఉదాత్తము స్వరితము వస్తాయి. పక్షంలో అయితే ఇలా వస్తుంది. మామూలుగా అయితే ఉదాత్తము స్వరితము అనుదాత్తము వచ్చిందండి ఆది ఉదాత్తం చేసుకున్నప్పుడు. పక్షంలో ఆది ఉదాత్తం చేసుకోనప్పుడు అనుదాత్తము ఉదాత్తము స్వరితము వచ్చింది. తర్వాత శ్వాస ధాతువుతో శ్వసంతి, హింస ధాతువుతో హింసంతి ఈ రూపాలు ఉన్నాయండి. అవి మనం రేపు చెప్పుకుందాం. నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలండి.